వాయుపుత్ర వీరాంజనేయ ఎపిసోడ్ 7 చిరంజీవి హనుమాన్. మరణించిన ఇంద్రజిత్తును చూసి రావణుడు మరియు రావణుడి భార్య మండోదరి కృంగిపోతారు. ఇంద్రజిత్తు మరణంతో రాముడిపై గెలుస్తామనే నమ్మకాన్ని సగం కోల్పోతాడు రావణుడు. అయినప్పటికీ తన పుత్రుడిని వధించిన వారిపై కక్షను సాధించడానికై తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తాడు. మరోవైపు రాముడి సైన్యం మరుసటి రోజు రావణుడితో జరగబోయే యుద్ధానికై చర్చించుకుంటారు. అలా ఆ రోజు ముగుస్తుంది. మరుసటి రోజు యుద్ధానికై సమయం ఆసన్నమవుతుంది. ఇరువైపులా యుద్ధ పేరులు మొదలవుతాయి. ఈరోజు ఆ యుద్ధ భూమిపై ఇంద్రజిత్తు మరణానికి కారణమైన ఏ ఒక్కరూ సజీవముగా మిగలరాదు అని రావణుడు కోపంతో తన సైన్యాన్ని యుద్ధానికై సంసిద్ధమవమని ఆదేశాలను జారీ చేస్తాడు. రావణుడు బంగారు కవచం ధరించి అస్త్రాలను తన చేతిలోకి తీసుకుని యుద్ధానికి బయలుదేరుడికై సిద్ధమవుతాడు. అలా సిద్ధమైన రావణుడికి తన సతీమణి మండోదరి వీరతిలకాన్ని దిద్దుతారు. ఆ తరువాత రావణుడు తన రథంపై అధిరోహించి యుద్ధానికై బయలుదేరతాడు. మరోవైపు రాముని సైన్యం కూడా యుద్ధానికి సంసిద్ధమవుతారు. ఇరువైపులా ఉన్న సైన్యం యుద్ధాన్ని ప్రారంభిస్తారు. మహావీరులైన హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు తదితరులు యుద్ధాన్ని భీకరంగా కొనసాగిస్తూ ఉండగా హఠాత్తుగా అదేదో నది చీలుతున్న విధంగా యుద్ధభూమిపై ఉన్న సైనికులను రెండు దిక్కులుగా చీల్చుకుంటూ రావణుడి రథం ముందుకొస్తుంది. ఆ రథంపై ఉన్న రావణుడిని చూసిన వారందరూ వచ్చింది రావణుడా లేక సాక్షాత్తు యమధర్మరాజా అనే రీతిలో వారందరికీ రావణుడు కనిపిస్తాడు. రావణుడు తన యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. దొరికిన వారిని దొరికినట్టుగా మృత్యువుడిలోకి చేరుస్తాడు. అది చూసి రావణుడి సైన్యంలో ఉన్న మహావీరులందరూ ఒక్కొక్కరుగా రావణుడితో యుద్ధాన్ని ప్రారంభిస్తారు. సీతమ్మకు జరిగిన అన్యాయానికి ఒక్కొక్కరు ఆ రావణుడిని వారి స్వహస్తాలతో వధించాలనే అంత కోపంతో రావణుడితో యుద్ధం చేస్తారు. రక్తం పారుతున్నా, ఓపిక నశిస్తున్నా ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా తమరి యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఆ రావణుడి ధాటికి వారెవ్వరూ నిలవలేకపోతారు. రావణుడు తన రథం నుండి యుద్ధభూమిపైకి ఒక్క దూకు దూకి వారందరినీ తన అస్త్రాలతో మట్టుపెడతాడు. వారందరినీ చెరో దిక్కుకు విసిరేస్తాడు రావణుడు. రాక్షస సంహారంలో నిమగ్నులైన రామలక్ష్మణులతో యుద్ధం చేయడానికి వస్తాడు రావణాసురుడు. అలా వారిని సమీపిస్తున్న రావణుణ్ణి గమనించిన రామలక్ష్మణులు తమ చుట్టూ ఉన్న రాక్షస సైన్యాన్ని ఒకే ధాటిలో వధించి తమ బాణ పరంపరను రావణుడిపై సంధించడం మొదలుపెడతారు. ఒకరిని మించి ఒకరు యుద్ధం సాగిస్తారు. రావణుడు తన 10 చేతులతో యుద్ధాన్ని కొనసాగిస్తాడు. రామలక్ష్మణులు ఎన్ని బాణాలను సంధించినప్పటికీ వారి బాణాలను రావణుడు నిర్వీర్యం చేస్తాడు. అలా వారి మధ్య యుద్ధం సాగుతూ ఉండగా రావణుడు తన దగ్గర ఉన్న అస్త్రాలన్నిటినీ ఒకేసారి రామలక్ష్మణులపైకి సంధిస్తాడు. అలా ఒకేసారి పలు అస్త్రాలను సంధించడంతో అవి వారిని గాయపరుస్తాయి. అయినప్పటికీ వారు యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఈసారి రామలక్ష్మణులు వారి శక్తి అస్త్రాలను రావణుడి మీదకి ప్రయోగిస్తారు. అవి కూడా రావణుణ్ణి ఏమీ చేయలేకపోతాయి. దానితో రాముడు ఎలాగైనా రావణుణ్ణి వధించాలని తన శక్తిలో భాగమైన రామబాణాన్ని స్మరించుకుని తన కోదండం నుండి రామబాణాన్ని రావణుడిపైకి సంధిస్తాడు. ఆ రామబాణం సరాసరి రావణుడి తలను ఛేదిస్తుంది. దానితో ఆ తల దూరంగా ఎగిరిపడుతుంది. అది చూసిన వారందరూ రావణుడి వధ అయిపోయిందని అనుకునే లోపే మరొక తల రావణుడి మొండెంపై చేరుతుంది. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. అలా
రాముడు పలుమార్లు రావణుడి తల ఛేదించినప్పటికీ మరొక తల ఆ స్థానంలోకి వచ్చి చేరుతుంది. అది చూసిన వారందరికీ రావణుణ్ణి వధించడం ఎలాగో అంతుచిక్కదు. అలా ఆశ్చర్యపోయిన వారిని చూసి ఆ రావణుడు ఒక నవ్వు నవ్వి తన ధాటిని పెంచి రామలక్ష్మణులపై విరుచుకుపడతాడు. దాంతో రామలక్ష్మణులు కిందకు పడిపోతారు. అది చూసిన హనుమంతుడు ఒక్కసారిగా రావణుడి మీదకి దూకి తన శరీరాన్ని పెద్దదిగా చేసుకుని, ఓరి రావణ, ఇవాళ నీ అంతు తథ్యం అంటూ తన 2 చేతులను పిడికిలుగా చేసుకుని రెప్పపాటు సమయంలోనే గాలిలోకి ఎగిరి ఆ రావణుడి కుంభస్థలంపై ఒక్క గుద్దును గుద్దుతాడు హనుమంతుడు. దానితో రావణుడు మూర్ఛపోతాడు. అది చూసిన హనుమంతుడు, నిన్ను నేను కాదు, నా రాముడే వధించాలి అని చెప్పి రాముడి దగ్గరికి వెళ్ళి, రామా రామా అని రామలక్ష్మణులను లేపి, మీరు బాగానే ఉన్నారా అని అడుగుతాడు. దానికి రాముడు, నేను బాగానే ఉన్నా హనుమా అని బదులిచ్చి యుద్ధాన్ని కొనసాగించడానికి రామలక్ష్మణులు ముందుకొస్తారు. మరోవైపు కోలుకున్న రావణుడు, ఓరి వాయుపుత్ర, మా మీదనే నీ ప్రతాపమా? ముందు ఈ మానవులను వధించి నీ వద్దకు వచ్చుదా అని హనుమంతుడి గురించి తనలోనే తానే అనుకొని ఎదురుగా వస్తున్న రామలక్ష్మణులపై తన యుద్ధాన్ని కొనసాగిస్తాడు. మరల యుద్ధం భీకరంగా వారి మధ్య జరుగుతూ ఉంటుంది. రావణుడు రెట్టించిన బలాన్ని పుంజుకుని రామలక్ష్మణులతో యుద్ధాన్ని కొనసాగిస్తాడు. ఈసారి తన అస్త్రాలతో వారిని విడగొట్టి లక్ష్మణుడిని ఒకవైపుకి ఎత్తి విసిరేస్తాడు. ఆ తరువాత రాముడిపై విరుచుకుపడి తనని పడగొడతాడు. అది చూసిన హనుమంతుడు, జాంబవంతుడు మరియు సుగ్రీవుడు రావణుడిపై విరుచుకుపడతారు. ఇదే సరైన సమయం అనుకుని విభీషణుడు రాముడి వద్దకు వచ్చి, రామా, మీరు ఎన్నిసార్లు రావణుడి శిరస్సును ఛేదించినా అతడికి మృత్యువు సంభవించదు. రావణుడికి బ్రహ్మదేవుడి వరమున్నది. అదేమనగా రావణుడు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఒక అమృత కలశాన్ని పొందాడు. ఆ కలశం వలన రావణుడికి మృత్యువు సంభవించదు. ఆ కలశం మరి ఎక్కడో లేదు, తన శరీరంలోనే ఉన్నది. రావణుడు ఆ కలశాన్ని తన కడుపులోనే దాచుకున్నాడు. ఆ కలశం గురించి ఎవ్వరికీ తెలియక ఇప్పటి వరకు ఎవ్వరూ రావణుణ్ణి జయించలేకపోయారు. ఆ కలశాన్ని ఛేదించినప్పుడే రావణుడు మరణిస్తాడు అని రాముడికి చెప్తాడు. అది విన్న రాముడు సరేనని హనుమంతుణ్ణి పిలిచి విభీషణుడు చెప్పినదంతా హనుమంతుడికి వివరిస్తాడు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దదిగా చేసుకుని రాముడిని తన మీదకు ఎక్కించుకుంటాడు. అలా హనుమంతుడు మరియు రాముడు రావణుడి మీదికి యుద్ధానికి వెళ్తారు. వారిని చూసిన రావణుడు వారిరువురి మీదకు తన అస్త్రాలను సంధిస్తాడు. ఆ బాణాలను దాటుకుని రాముడు తన అస్త్రశస్త్రాలతో రావణుడితో యుద్ధం చేస్తాడు. అక్కడ ఉన్న వారందరూ ఇరువురి యుద్ధాన్ని వీక్షిస్తూ ఉండిపోతారు. వారి మధ్య యుద్ధం భయంకరంగా సాగుతూ ఉంటుంది. అలా యుద్ధం కొనసాగుతూ ఉండగా రాముడు రావణుడి ధాటికి హనుమంతుడి శరీరం రక్తసిక్తమవటం చూస్తాడు. దానికి రాముడు మరింత కోపగ్రస్తుడయ్యి విభీషణుడు తనకు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుని తన రామబాణాన్ని తీసి సరాసరి రావణుడి నాభికి గురిపెట్టి తన బాణాన్ని సంధిస్తాడు. ఆ బాణం తగిలిన వెంటనే రావణుడు భూమి మీదకి పడిపోతాడు. దానితో రామరావణ యుద్ధం ముగుస్తుంది. అలా పడిపోయిన రావణుడి వద్దకు రాముడు లక్ష్మణుణ్ణి వెళ్ళమని చెప్తాడు. మహాజ్ఞాని అయిన రావణుడి దగ్గర జ్ఞానాన్ని సమకూర్చుకోమని రాముడు లక్ష్మణుడికి చెప్తాడు. దానికి లక్ష్మణుడు, ఏమిటి, ఇంతటి అధర్మపరుడైన రావణుడి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవడమా అని అంటాడు. దానికి రాముడు, నేను చెప్పేది విను లక్ష్మణ అని అంటాడు. అన్నగారు చెప్పిన మాటను ఏకీభవించి రావణుడి దగ్గరకు వెళ్తాడు లక్ష్మణుడు. రావణుడికి ప్రణామం చేసి, ఓ రావణ, నేను మీ వద్ద జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి రావణుడు, 3 విషయాలు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి లక్ష్మణ. అవేమనగా
నీకు ఎంతటి దైవభక్తి జ్ఞానం ఉన్నప్పటికీ ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడరాదు. నీ కుటుంబం అనుకునే వారెవ్వరితోనూ విరోధం పెట్టుకోకూడదు. కామక్రోధం వైపు వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని ఈ 3 విషయాలను బోధిస్తాడు రావణుడు. ఇది ఇలా ఉండగా రావణుడు మరణించబోతున్నాడనే వార్తను విన్న మండోదరి యుద్ధభూమికి వస్తుంది. అక్కడ రాముడిని చూసి తనకి ప్రణామాలు చెప్పి రావణుడి వద్దకు వెళ్తుంది. అది చూసిన వారందరూ, అదేమిటి, మీ పతిని వధించిన వారికి మీరు నమస్కరిస్తున్నారు అని అడగగా దానికి మండోదరి, నా పతి మరణిస్తున్నది రాముడి వలన కాదు, తాను తీసుకున్న నిర్ణయాల వలనే. నేను ఉండగానే పరాయి స్త్రీల వ్యామోహంలో పడి ఎంత చెప్పినా వినకుండా ఇక్కడిదాకా తెచ్చుకుని తన మృత్యువును తానే కొనిదెచ్చుకున్నాడు. రావణుడి అంతిమక్రియలు ముగిశాక సీతాదేవి అగ్నిపరీక్ష తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేసి రాముడు సీతతో పాటు లక్ష్మణుడు, హనుమంతుడు తదుపరి వారిని తీసుకుని అయోధ్య నగరానికి బయలుదేరతారు. వారి రాకను చూసిన వారి పరివారంతో పాటు అయోధ్య నగరవాసులందరూ ఎంతో ఆనందిస్తారు. సీతారాముల రాకతో అయోధ్య నగరానికి మరలా పూర్వ వైభవం వస్తుంది. భరతుడు మరియు తన తల్లి అయిన కైకేయి కోరికపై రాముడు పట్టాభిషిక్తుడవుతాడు. అలా రాముడు తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకనాడు సీతారాములు చర్చించుకుంటూ ఉండగా సీత రాముడితో, అంతటి మహాసముద్రాన్ని దాటి ఒక మహాయుద్ధానికి ఇంతమంది సైన్యాన్ని వెంటపెట్టుకుని రావడమనేది చిన్న విషయం కాదు. ఇది మీకు ఎలా సాధ్యమయ్యింది అని అడుగుతుంది. దానికి రాముడు, తమరి జాడ మాకు తెలియుటకు ఇంతటి సైన్యంతో ఆ మహాసముద్రాన్ని దాటి లంకకు చేరడానికి మార్గాన్ని చూపించినది హనుమంతుడే. హనుమంతుడే తోడు లేకపోయుంటే ఇదంతా జరగటం అసాధ్యం అని అంటాడు. దానికి సీత, వాస్తవానికి హనుమంతుడు అంతటి బలవంతుడా? మీ సైన్యంలో ఎంతోమంది మహాయోధులు ఉన్నారు కదా, వారు కూడా చేయలేనిది హనుమంతుడికి ఎలా సాధ్యమైనది ప్రభు అని రాముడితో అంటుంది. దానికి రాముడు బదులిస్తూ, దేవి, హనుమంతుడు సాక్షాత్తుగా పరమేశ్వరుడి అంశ. బాల్యంలోనే హనుమంతుడు సాక్షాత్తు ఆ సూర్య భగవానుణ్ణే భుజించడానికి ప్రయత్నించాడు. దేవతలందరి దీవెనలతో పాటుగా ఎన్నో వరాలు పొంది మహావీరుడైనాడు. సూర్య భగవానుడి దగ్గరే సకల విద్యలను మరియు జ్ఞానాన్ని సంపాదించి మహాయోధుడయ్యాడు. త్రిమూర్తులు, 3,000,000 దేవతలు కలిసి వచ్చినా సరే హనుమంతుడిని జయించలేరు. అది హనుమంతుడి బలం అని సీతకు వివరిస్తాడు. ఇదిలా ఉండగా ఒకనాడు రాముడి సభలో అందరికీ బహుమతులు ఇస్తుండగా ఒక వజ్రాల మాలను హనుమంతుడికి బహుకరిస్తారు. హనుమంతుడు దానిని బాగా పరిశీలించి ఆ బహుమతిని తిరస్కరిస్తాడు. దానికి అక్కడ ఉన్నవారు హనుమంతుడితో, ఆ మాల యొక్క విలువ నీకు తెలియదు హనుమా అని అనగా దానికి హనుమంతుడు, ఈ మాలలో నా రాముడు కనిపించడం లేదు. రాముడు లేని బహుమతి నాకు అవసరం లేదు. రాముల వారు నా మనసులోనే కొలువై ఉన్నారు. వేరే ఏ బహుమతి నాకు అవసరం లేదు అని బదులిస్తాడు. దానికి అక్కడున్నవారు, ఏమిటి, రాముడు నీ మనసులో కొలువై ఉన్నాడా? ఏది చూపించు అని అడుగుతారు. దానికి హనుమంతుడు తన చేతులతో తన గుండెను చీల్చి చూపిస్తాడు. సీతారాములు హనుమంతుడి గుండెలో కొలువై ఉండటం అందరికీ కనపడుతుంది. చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తరువాత రాముడి అనుమతితో హనుమంతుడు కిష్కింధకు తిరిగి వెళ్తాడు. అలా కొన్నాళ్లు గడిచాక రాముడి నిర్ణయంతో సీతాదేవి అరణ్యానికి వెళ్ళిపోతుంది. అక్కడ తాను లవకుశులకు జన్మనిస్తుంది. ఒకనాడు లవకుశులు అశ్వమేధ యాగాన్ని ఆపుతారు. వారు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి హనుమంతుడు వారి దగ్గరకు వెళ్లి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ లవకుశులు మాటను వినరు. వారి మధ్య సంభాషణ జరుగుతూ ఉండగా లవకుశలు రామనామస్మరణతో హనుమంతుడిని బంధిస్తారు.
ఆ తరువాత లక్ష్మణుడితో యుద్ధం చేసి లక్ష్మణుడిని కూడా ఓడిస్తారు. ఇదంతా తెలుసుకున్న రాముడు లవకుశుల వద్దకు వచ్చి వారు చేస్తున్నది సరికాదని చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. ఎంత చెప్పినా వినకపోయేసరికి వారి మధ్య సంభాషణ తారస్థాయికి చేరి గొడవకు దిగుతారు. అలా జరుగుతూ ఉండగా లవకుశలు సాక్షాత్తు ఆ సీతారాముల సంతానమే అని తెలుసుకుంటారు. ఆ తరువాత సీతాదేవి భూమాతను తనను తన గర్భంలోనికి తిరిగి తీసుకుని వెళ్ళమని కోరుతారు. దానికి భూమి రెండుగా చీలి సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోతారు. ఆ తరువాత రాముడు లవకుశులను అయోధ్య నగరానికి తీసుకువెళ్తాడు. అలా సాగుతూ ఉండగా కొంతకాలానికి రాముడు తన అవతారాన్ని చాలించాల్సిన సమయం ఆసన్నమవుతుంది. దీని గురించి మాట్లాడుటకు రాముడు యమధర్మరాజును ఆహ్వానిస్తాడు. అప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి, హనుమంతుడు మీకు రక్షణగా ఉండగా ఈ సృష్టిలోని ఏ శక్తి మీ దరికి చేరలేదు. దీనికి పరిష్కారం మీరే చూడాలని చెప్పి యమధర్మరాజు అక్కడ నుండి అదృశ్యమవుతాడు. దీనికి రాముడు బాగా ఆలోచించి భూమికి చిన్న రంధ్రాన్ని ఏర్పరిచి దానిలోకి తన అంగుళికాన్ని పడేస్తాడు. ఆ తరువాత హనుమంతుణ్ణి పిలిచి తన అంగుళికం భూమిలోకి జారిపోయిందని దానిని వెతికి తీసుకురమ్మని చెప్తాడు. దానికి హనుమంతుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసుకుని ఆ రంధ్రంలోనికి ప్రవేశిస్తాడు. అలా హనుమంతుడు ఆ అంగుళికంకై అన్వేషిస్తూ ఉండగా హనుమంతుడికి ఒక అతి పెద్ద ఉంగరాల పర్వతం కనపడుతుంది. దానిలో నుండి తన రాముడి ఉంగరాన్ని వెతకడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న అన్ని ఉంగరాలు రాముడి ఉంగరంలాగే కనిపిస్తాయి. రాముడి అంగుళికాన్ని కనిపెట్టడం ఎలా అనే సందిగ్ధంలో హనుమంతుడు ఉండగా అక్కడికి సర్పాల రాజైన వాసుకి వచ్చి, మళ్ళీ వచ్చావా హనుమా? అంటే మరోసారి రాముడు తన అవతారాన్ని చాలించే సమయం వచ్చిందన్నమాట అని అంటాడు. అది విన్న హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు వాసుకి, హనుమా, ఇక్కడ ఉన్న ప్రతి అంగుళికము రాములు వారిదే. ఇది కాలచక్రం హనుమా. ఈ కాలచక్రంలో ఎన్నోసార్లు నీవు ఇలా రాముడి అంగుళికాన్ని అన్వేషిస్తూ ఇక్కడికి వచ్చావు. నీవు వచ్చిన ప్రతిసారి రాముడు తన అవతారాన్ని చాలించారు. ఇది ఎన్నోసార్లు జరిగినది, ఇకపై జరుగుతూనే ఉంటుంది. అదే కాలచక్రం అని వివరిస్తాడు. అది అర్థం చేసుకున్న హనుమంతుడు తన మిగిలిన జీవితాన్ని రాముడిని స్మరించుకుంటూ గడపాలని నిర్ణయించుకుని హిమాలయాలకు వెళ్తాడు. ఇక్కడితో రామావతారం ముగుస్తుంది. ఆ తరువాత హనుమంతుడు ద్వాపర యుగంలో భీముడికి దర్శనమిచ్చి మహాభారత సంగ్రామంలో ధర్మాన్ని నిలబెట్టడానికి అర్జునుడి రథపతాకంపై వారికి రక్షణగా ఉంటాడు. యుగ యుగాలకి చిరంజీవిగా వరాన్ని పొందిన హనుమంతుడు హిమాలయాలలో తన తపస్సును కొనసాగిస్తూ కలియుగంలో కూడా ధర్మాన్ని కాపాడుతూ అందరికీ తోడుగా నిలిచి ఉన్నారు. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.